ఇక ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మోదీ ఒక్కో చోట ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందన్న ప్రధాని ఇంతవరకు చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. సెంట్రల్ వర్సిటీ భూముల్లో రేవంత్ సర్కార్ బుల్డోజర్లను పంపిందన్న మోదీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సుప్రీం సాధికారత కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు మౌనం దాలుస్తుందని నిలదీశారు. వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోకపోతే బీజేపీని మాటల పార్టీగానే ప్రజలు భావిస్తారని తేల్చి చెప్పారు కేటీఆర్. మోడీ గారు నిన్ననో మొన్ననో ఎక్కడో ఒక దగ్గర హర్యానాలో మాట్లాడినారు. మోడీ గారిది ఎట్లుందంటే ఒక యాన్యువల్ సైకిల్ లెక్కున్నట్టుంది. సంవత్సరానికి ఒకసారి మాట్లాడతాడు. పోయిన ఏప్రిల్లో మాట్లాడిండు. పోయిన ఏప్రిల్ 2024లో ఏమన్నాడు? తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది. కరెక్ట్గా 1 ఇయర్ కిందట. దానికి వార్షికోత్సవం కూడా అయిపోయింది. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది, విచ్చలవిడి దోపిడీ జరుగుతుంది తెలంగాణలో. ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ పేరిట వసూలకు పాల్పడుతున్నారు అని ఆయన ఆరోపిస్తే కింద ఇక లోకమైతే కోడై కూస్తున్నది. స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలని, 100 రూపాయలని, హైదరాబాద్లో బిల్డింగ్ కట్టాలంటేనే హఫ్తా వసూలు టైప్లో అరాచకత్వం చెలరేగుతున్నదని లోకం కోడై కూస్తున్నది. బిల్డర్ని ఎవరన్నా మీరు పక్క తీసుకుపోయి మాట్లాడితే కష్టాలు కన్నీళ్లు తప్ప ఇంకోటి లేదు. మోడీ గారు మాట్లాడి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నదానికి వార్షికోత్సవం అయిపోయింది. ఏప్రిల్ 24లో మాట్లాడిండు. 25 దాకా ఏం కార్వాయి లేదు, ఏం విచారణ లేదు, దానికి తదుపరి కార్యాచరణ ఏమీ లేదు. మళ్ళీ నిన్న మాట్లాడిండు. ఏప్రిల్ 25 మళ్ళీ సంవత్సరానికి మెలకు వచ్చింది మోడీ గారికి. మెలకు వచ్చి మోడీ గారు నిన్న చెప్తారు ఏమని? అక్కడ మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు, జంగల్ నాశనం చేస్తున్నారు, మొత్తం ఆగమాగం చేస్తున్నారు, బుల్డోజర్లను పంపినరు, అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి ఆగమాగం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ భూములలో అని చెప్పి మోడీ గారు హర్యానాలో మంచి ప్రవచనాలు చెప్పినట్టుగా నేను చూసిన. నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నా, దిస్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అపాయింటెడ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ ఎంపవర్ड कमेटी इंटरिम रिपोर्ट लो स्पष्टंगा చెప్తున్నది. मोदी साहब मैं आपको अंग्रेजी में सुनाना चाहता हूँ. सेंट्रल एम्पावर्ड कमेटी जो कि सुप्रीम कोर्ट से अपॉइंट किया गया, उन्होंने साफ साफ कहा कि इन व्यू ऑफ द सीरियसनेस ऑफ द वायलेशंस एंड पोटेंशियल फाइनेंशियल impropriety, an independent investigation by any specialized agency may be ordered. This is the report, this is the recommendation of interim recommendation of the committee. Now I am demanding BJP, I am demanding Prime Minister Modi, अगर आप तहे दिल से ये चाहते हो कि यहाँ के जो कांग्रेस हुकूमत ने जो गलत काम किया हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में, इसका अगर सच बाहर लाना है, इसमें अगर जो दोषी है उनको अगर शिक्षा देना है, या ये आपका अगर एजेंडा है, आपका अगर इच्छा है, मैं पूछना चाहता हूँ आपसे, हमारे पार्टी के तरफ से, सेंट्रल एम्पावर्ड कमेटी कहने के बाद साफ साफ कि यहाँ पे फाइनेंशियल इम्प्रॉपर्टी है, वायोलेशंस हुए हैं, आप क्यों खामोश हो? भारत सरकार क्यों नहीं आगे आती है? भारत सरकार क्यों नहीं आगे आके कोई कार्रवाई शुरू करती है? हमने तो चिट्ठी लिख दी, पूरे डिटेल्स के साथ साथ हर किसी को हमने चिट्ठी लिखी. हमने लिखा हमारे पार्टी की तरफ से आरबीआई गवर्नर को, एसएफआईओ को, सीरियस फ्रॉड इन्वेस्टिगेशन ऑफिस को, साथ ही साथ हमने सीवीसी को, सेंट्रल विजिलेंस कमिश्नर, सीबीआई, हर किसी को हमने पूरा डिटेल के साथ, पूरा आधार के साथ हमने चिट्ठी लिखा. अगर वो बस नहीं है आपके लिए, अगर वो काफ़ी नहीं है आपके लिए, तो मैं पूछना चाहता हूं क्या ये सेंट्रल एम्पावर्ड कमेटी का रिपोर्ट भी आपके लिए काफ़ी नहीं है? अगर मोदी जी और बीजेपी लीडर कार्रवाई नहीं शुरू करते हैं और इमीडिएटली अगर इस बारे में कोई कार्रवाई नहीं शुरू करते हैं और एक्शन इमीडिएटली स्टार्ट नहीं करते हैं, हमें तो और तेलंगाना जनता को ये मानना पड़ेगा कि आप बातों वाले पार्टी है, काम तो कुछ करते नहीं हो. ये आपने अप्रैल 2024 में भी काफ़ी कुछ कहा, कुछ किया तो नहीं. आरआर टैक्स आपने कहा, कुछ हुआ नहीं. 25 में भी फिर एक बार आप कह रहे हो, हमारे साथ हमदर्दी जता रहे हो. क्यों नहीं आगे आते हो? क्यों नहीं जांच शुरू कराते हो? ये हम मोदी जी से पूछना चाहते हैं. మోదీ గారిని మేము అడిగేది ఒకటే, 2024 2025 ఏప్రిల్లో అప్పుడు ఒకసారి ఆర్ఆర్ ట్యాక్స్ అని, ఇప్పుడు ఒకసారి హెచ్సిలో ఏదో జరిగిపోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం కాదు, లిప్ సింపతి కాదు మేము కోరుకునేది. మీరు నిజంగానే చిత్తశుద్ధిగా ఉంటే పర్యావరణం విషయంలో, ఈ పర్యావరణాన్ని కాపాడే విషయంలో వెంటనే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పినట్టుగా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్, ఒక సుప్రీంకోర్టు జడ్జిని వేయండి, ఒక సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేయండి. మీరు వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి. లేదా మీ చేతిలో ఉన్న సంస్థలు, ఆర్బీఐ ఉంది, ఎస్ఎఫ్ఐఓ ఉంది,
సివిసి ఉంది, సిబిఐ ఉంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ యువర్ చాయిస్. వీ డిమాండ్ ఆన్సర్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్. యు కమ్ ఫార్వర్డ్. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాగో కాపాడతారు, రాహుల్ గాంధీ నోరిప్పాడు. హమ్ జబ్ భీ కోయి ఆపత్ హో మే ఆ జాऊंगा, రాహుల్ గాంధీ చెప్పిన డైలాగ్. మీకు ఆపద ఉంటే నేను వస్తా. రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు 2 సార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా నేను వస్తా అన్నాడు. ఇప్పుడు పత్తా లేడు. అందుకే నేను అంటున్నాను, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాగూ నోరు మెదపరు, వాళ్ళకు ఢిల్లీకి బ్యాగులు పోతున్నాయి, మూటలు పోతున్నాయి, వాళ్ళు నోరు తెరవరు. మీరెందుకు తెరుస్తలేరు? బీజేపీకి ఏం అడ్డం వస్తున్నది? ఇంత స్పష్టంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పిన తర్వాత, వేలాది వృక్షాలు కులగొట్టినారని మీరే చెప్తున్న తర్వాత, అక్కడ జంతువులకు మరి జాగలేకుండా చేసి వాటి సావులకు కారణమవుతున్నారని చెప్పిన తర్వాత మీరెందుకు ఈ వెనక్కి పోతున్నారని అడుగుతా ఉన్నాం.